కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనే ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలు సహా బయటపెట్టాను. ఆమదానవలస ఎమ్మెల్యే కూడా అలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం టేకప్ చేశారు అన్నప్పుడే ఇతనేదో తిమ్మిని బమ్మిని చేయబోతున్నాడు, అబద్ధాన్ని నిజం చేయబోతున్నాడు అని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీద ఇతను అసలు అది ఇద్దరి పర్సనల్ అంశం. దాని గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అసలు అరవ శ్రీధర్కి సిగ్గుందా అని అడిగే జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రశ్న అడగాలని ఉంది. అయితే ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి నేను ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటాను అనుకుంటారని అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో ఈ గోరంట్ల మాధవ్ వీడియో మీరు చూసే ఉంటారు, ఎంజాయ్ చేసే ఉంటారు. అప్పుడు అరే గోరంట్ల మాధవ్ అసలు మనిషా లేకపోతే పశువా అనే మాట మీ దగ్గర నుంచి రాలేదు. అలాగే అనంతబాబు కూడా ఇలాంటి ఘనకార్యమే చేశాడు. అతనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. లేకపోగా వాళ్ళిద్దరి మీద కనీసం విచారణ కూడా లేదు. ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఇతని మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద జనసేన పార్టీ ఒక కమిటీ వేసింది, ఎంక్వైరీ వేసింది, 3 మెన్ కమిటీ. ఒకవేళ కమిటీలో కనుక ఇది నిజమని తేలితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటారు, నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకున్నారు? గోరంట్ల మాధవ్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు మీద ఏం చర్యలు తీసుకున్నారు? అనంతబాబు అంటే మళ్ళీ డోర్ డెలివరీ గురించి చెప్పట్లే, న్యూడ్ కాల్స్ విషయమే చెప్తున్నాను నేను. ఇక అంబటి రాంబాబు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఒక మంత్రి. ఏం చర్యలు తీసుకున్నావా నువ్వు? అసలు నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? ఇలాంటి సంఘటనలు వచ్చి మీ పత్తితో పంచాయతీలు చేయడానికి వైసీపీలోని ఏ ఒక్కరికన్నా అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. మీకు సిగ్గుందా? డైరెక్ట్గా జగన్ గారే వచ్చి దీని గురించి మాట్లాడాల్సిన అంశం ఇది. తర్వాత సాక్షి మెయిన్ అండి. మెయిన్ ఎడిషన్లో 93% వస్తువులపై సొంకాలు ఎత్తివేత అని ఒక ఇంటర్నేషనల్ వార్త వేశారు. ఫస్ట్ పేజ్ హెడ్లైన్. దాని పక్కనే చేశారు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి అని. అంటే ఒక ఇంటర్నేషనల్ వార్త స్థాయి వార్త ఇది. అంటే వైసీపీ టేకప్ చేసింది ఈ విషయాన్ని. ఆ టేకప్ చేసిందనే విషయం కూడా క్లియర్గా ఆధారాలతో నేను నిరూపిస్తాను. ఏమంటే మొత్తం ఒకసారి ఎలా చూడండి. ఇదంతా సాక్షి. ఒకసారి ఎలా సాక్షిలో ఎన్ని న్యూస్లు రన్ చేశాడంటే ఇటు మా గుడ్డోడు వచ్చాడు. ఇటు పేరు ఏదో పేరండి, ఏదో పేరు పోన్లేని ఆ పేరు ఆడిది ఏదైతే మనకి ఎందుకు. కానీ 3 ఆడవాళ్ళు 4 ఆడవాళ్ళు కూర్చోబెట్టాడు. ఇదంతా సాక్షియే. మొత్తం నేను అంతా సాక్షిలో నడిపించారు. దీని గురించి సాక్షి పేపరు, సాక్షి టీవీ, TV9, ఎన్టీవీ, వీళ్ళకి అనుకూలమైన అన్ని ఛానల్స్లోనూ ఇదే వార్త. ఇక ఇది సరిపోదన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేసి జగన్ కూడా మాట్లాడేశాడు. ఏమండి తర్వాత పెట్టండి. 3 ఆడవాళ్ళు కూర్చోబెట్టారు, బాధితురాలను కూర్చోబెట్టారు. పెద్ద చర్చా కార్యక్రమం. ఒడి అమ్మ ఏదైనా ఒక అంశం మీకు ఇస్తే మీరు టేకప్ చేసినట్టు నాకు తెలిసి సిబిఐ ఈడీ కూడా టేకప్ చేయరు బాబు. ఆ స్థాయిలో మొత్తాన్ని తిమ్మిని బమ్మించేసేద్దాం. ఒక అబద్ధాన్ని పడుకుని 100 మంది మాట్లాడితే నిజమైపోద్దనే ఆ గోబెల్స్ ఏదైతే ఆ సూత్రం ఉందో అది యాజిటీజ్ పాటిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంటే దీని మీద చర్చా కార్యక్రమం పెట్టారు. అసలు ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. బాధితురాలు అంటే నా దృష్టిలో ఆవిడ బాధితురాలు అయితే అతను బాధితుడే, అతను బాధించినోడైతే ఈవిడి బాధించిందే, అతను మోసగాడైతే ఈవిడి మోసగత్తే, ఈవిడ మంచిదైతే ఆవిడ మంచోడే, అతను కూడా. అంటే జరిగింది అదే జరిగింది. ఎందుకంటే నా దగ్గర ఆధారం ఉందో చూపిస్తాను, ఆధారం లేకుండా ఇది మాట్లాడినాం. అయితే అసలు జరిగిన సంఘటన ఏంటి వివరాల్లోకి వెళ్తే ఈ సదరు బాధిత మహిళ ఓ ఫోన్ చేసింది పెద్ద మనిషికి. ఎవరో పెద్ద మనిషి అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి దిగ్రేట్ శ్యామల గారికి. ఆవిడ సిద్ధాంతి, ఈవిడ నేనేమన్నానండి. ఏమండి ఆవిడకి ఫోన్ చేసి, ఏమండి ఇలా ఉంది నా కథ, నేను అరవ శ్రీధర్ అనే వ్యక్తిని ప్రేమించాను, అతను నన్ను పెళ్లి చేసుకుంటాను. ముందు అది వినేద్దామండి. ఆ తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తను ఏం మాట్లాడిందో, తన వెర్షన్ ఎలా మార్చిందో అప్పుడు మీకు అర్థమవుతుంది. ముందైతే ఆడియో రాటండి. శ్రీధర్ గురించి మాట్లాడాలి మేడం మీతో. చెప్పమ్మా. అరవ శేఖర్ గురించి మాట్లాడాలి మేడం మీతో అని మొదలుపెట్టింది. వెంటనే మన సిద్ధాంతి గారు ఉన్నారు కదండి, సిద్ధాంతి గారు కాదు వేదాంతి గారు, అంటే నేను ఎవరినో గురువు గారిని అంటున్నాడు కాదు, ఈ శ్యామల గారిని. శ్యామల గారు చెప్పమ్మా అంది.
ఒకసారి కొంచెం స్పీడ్ పెంచండి, ఇది 10 minutes ఉంది. ఈ మొత్తం స్టోరీని వైసీపీ ఎలా మ్యానిపులేట్ చేసింది, జగన్ కూడా సీన్లో దిగేసి ఆయన చాలాసార్లు అలా తింగరోడ్ అయిపోయాడండి. ఏదో జూలైలోనే ఇందులోనే ఒక సినిమా ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది, ఇతను ఎక్స్ దొంగ, ఎప్పుడు దొంగతనం చేసినా ఎన్నో దొరికేస్తాడు. జగన్ కూడా అంతే, ఏదో టేకప్ చేస్తాడు, ఏదో చేద్దాం అనుకుంటాడు, బొక్క బోర్లో పడిపోతాడు ఆయన. పెట్టండి. అతను ఇలా లాక్ చేశాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నాతో 1.5 year రిలేషన్ లో ఉన్నాడు. ఇమీడియట్ ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత. ఇది ఫస్ట్ కొంచెం స్లోగానే పెట్టండి. మళ్ళీ బ్యాక్ పెట్టండి. చెప్పమ్మా. అతను ఇలా లాక్ చేశాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నాతో 1.5 year రిలేషన్ లో ఉన్నాడు. ఇమీడియట్ ఆఫ్టర్ ఎమ్మెల్యే అయిన తర్వాత. పెళ్లి చేసుకుంటానని చెప్పి 1.5 year రిలేషన్లో ఉన్నాడట. ఏదండి, పెళ్లి చేసుకుంటానని చెప్పి 1.5 రిలేషన్ అంటే 1.5 year ఇద్దరు కలిసి ఇష్టపడి రిలేషన్ కొనసాగించారని ఈ శ్యామలకి చెప్తుంది ఆవిడ. ఆ తర్వాత ఈ శ్యామల ఎవరికి చెప్పిందో, వాళ్ళు దీన్ని ఎలాగా ప్లాన్ చేశారనేది ఇప్పుడు మీకు వెనక్కి ఒకసారి రివైండ్ చెప్తే మీకు అర్థమైపోద్ది. పెట్టండి. నా డివోర్స్ ఉందన్నమాట. 5 years మ్యారేజ్ అయింది. 3 years బ్యాక్ నుంచి మా హస్బెండ్ నేను ఒకటిగా లేము. మాది కోర్టులో నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు భార్య భర్తలు అంటే దూరం దూరంగా ఉన్నారు, కానీ ఇంకా డైవర్స్ అవ్వలేదు. అంటే విడాకులు తీసుకోకుండా మరొకరిని పెళ్లి చేసుకోవటం ఈవిడి నేరస్తురాలు అవుతుంది. అలాగే ఎమ్మెల్యే ఒకవేళ ఇది నిజమై ఉండి ఆ ఎమ్మెల్యే కూడా చేసుకుంటాను అన్నాడు, అతను కూడా నేరం అవుద్ది. ఇంకా ఈవిడికి డైవర్స్ కూడా అవ్వలేదు, పైగా ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. చెప్పండి. 1.5 year ముందు ఇతను పరిచయం అయ్యాడు. మా ఇంట్లో అందరితో, ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళందరితో కూడా నెట్ ఆగిందా? అన్నమాట. 5 years మ్యారేజ్ అయింది. 3 years బ్యాక్ నుంచి మా హస్బెండ్ నేను ఒకటిగా లేము. మాది కోర్టులో నడుస్తుంది. 1.5 year ముందు ఇతను పరిచయం అయ్యాడు. మా ఇంట్లో అందరితో, ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళందరితో కూడా మాట్లాడాను. మేడం, అన్న మీరు డివోర్స్ తీసుకుంటే నేను వినాయన చేసుకుంటాను, మీకేం ప్రాబ్లం లేకపోతే. డివోర్స్కి అప్లై చేశారని ఆవిడే చెప్పింది, కోర్టులో ఉందట. మళ్ళీ ఎమ్మెల్యే గారు డైవర్స్ తీసుకోమని వాళ్ళ భర్తతో మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుందో నాకు అర్థం కాలేదు. ఓకే, మా ఇంట్లో వాళ్ళతో, మా పుట్టింటి వాళ్ళతో అందరితో మాట్లాడి ఒప్పించాడు మేడం. అందరితోటి ఇతను మాట్లాడి ఒప్పించాడని ఆవిడ చెప్తుంది. అంటే వీళ్ళిద్దరికి ఇష్టం, పెద్దలతో మాట్లాడి మేము పెళ్లికి అంతా సెట్ చేసుకున్నామండి అని చెప్తుంది ఆవిడ. ఎవరితో? వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన శ్యామలతో. చెప్పమ్మా, వింటున్నా. హలో హలో హలో. అలా ఇంట్లో అంతా ఒప్పించాడు మేడం. అటు ఇతన్ని ఎమ్మెల్యే చేసిన రూపానంద రెడ్డి వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. ఓకే, హలో చెప్పమ్మా, వింటున్నా, చెప్పు. ఏదైనా గొడవ వచ్చినా సరే వాళ్ళకి కాల్ చేసి సార్ట్అవుట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అడగటం, ఇలా బానే టర్మ్స్ అన్ని బానే ఉండే మేడం. టర్మ్స్ అన్ని బాగానే ఉన్నాయట. ఆవిడికి ఆయనకి టర్మ్స్ అన్ని బాగానే ఉన్నాయని ఆవిడే చెప్తుంది. ఏమంటే ఈసారి 1.25లో పెట్టండి, కొంచెం స్పీడ్ పెట్టండి. ఇప్పుడు రన్ చేయండి. ఇతన్ని ఎమ్మెల్యే చేసిన రూపానంద రెడ్డి వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైందంటే ఒక 2 weeks ముందు మాట్లాడడం మానేసి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి అన్నాడు. ఆయన పెళ్ళి లేదు మేడం. ఓకే, ఆయనకి పెళ్ళి అవ్వలేదట, ఈవిడికి పెళ్ళి అయింది, ఒక పిల్లడు ఉన్నాడు, భర్త ఇంకా విడాకులు తీసుకోలేదు, విడాకులు అవ్వలేదు వీళ్ళకి. కానీ ఆయన అన్నాడట మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు అని జస్ట్ 2 weeks బ్యాక్, 2 వారాల క్రితమే అన్నాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉందని చెప్తుంది ఆవిడ. జస్ట్ 2 వారాల ముందు మాత్రం మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నాడట. మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేసి అంటే, ఇప్పటిదాకా రాని మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎలా వచ్చారు అనేసి నేను అడిగాను. ఇప్పుడు ఇంత చేసేవు నువ్వు, ఇదంతా కాకుండా ఇప్పుడు ఎలా వచ్చారు మీ మమ్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి, ఎలా నువ్వు టర్న్ అయిపోతావు అనేసి నేను గొడవపడ్డాను. దాని తర్వాత నుంచి మా బ్రదర్, మా హస్బెండ్ కూడా
మాకేమైనా చెక్ చేశారేంట్రా మీరు? మాకేం చెక్ చేయలేదు, మేము ఇన్వాల్వ్ అవ్వడానికి. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఇన్వాల్వ్ వాళ్ళ బ్రదరు వాళ్ళ భర్త కూడా అన్నారట, అమ్మ నువ్వు మాకు చెప్పి ఏం చేయలేదు కదా, మేము వచ్చి అలా మళ్ళీ అతను పెళ్లి చేసుకోమని మేము అలా అడుగుతాం, అసలు ఇలాంటి గొడవలకు మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నామని ఈ బాధితురాలని చెప్పబడుతున్న మహిళ యొక్క కుటుంబం కూడా ఆవిడ వదిలేశారు, లేదు నువ్వు చేసింది తప్పని అవుతారు అనేది వాళ్ళు కూడా తిట్టేశారు. ఆ రోజు నుంచి ఇక మాట్లాడటం మానేసాడు. అతని దగ్గర ఫోన్ ఉందో లేదో తెలీదు. ఫోన్ అయితే ప్రీవియస్ నంబర్స్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అన్నమాట. కొత్త ఫోన్ కొత్త సిమ్ తీసుకున్నట్టు ఇన్ఫో. సో అక్కడి నుంచి ఇట్స్ బిన్ 2 weeks మ్యామ్ మాట్లాడకుండా చేయకుండా. ఇంకా అతను మాట్లాడంట, ఎవరు చెప్పారు, ఈ తాతంశెట్టి నాగేంద్ర అని చెప్పేసి జేఎస్పీ అతను ఉన్నాడు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. తెలీదమ్మా. ఓకే. ఆయన నన్ను పిలిపించి చెప్పాడు అనమాట, ఇక శ్రీధర్ మాట్లాడు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి. నేను అడిగా, ఇంత చేసి 1.5 year రిలేషన్షిప్ లో అసలు ఎప్పుడు ఇలా లేదు సార్, అసలు 1 day గ్యాప్ కూడా ఉండదు. అలాంటిది ఇప్పుడు ఎలాగా 2 weeks గ్యాప్ తీసుకొని వాళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే 1 day కూడా గ్యాప్ లేకుండా మాట్లాడుకునేవారట ఇద్దరుని. మీరు పాయింట్ జాగ్రత్త క్యాచ్ చేయండి. 1 day కూడా మాకు ఎప్పుడు గ్యాప్ రాలేదు, ఇప్పుడు 2 వారాల నుంచి మాట్లాడటం మానేసాడు, ఎలా కుదురుతుందండి అని చెప్పి అడిగిందట ఆవిడ. పెట్టండి. నేనేమైపోవాలి అనుకంటే నువ్వు వదిలేయాలి అని చెప్పేసి చాలా ఇగ్నోరింగ్ గా మాట్లాడుతున్నారు. సో నాకు ఇప్పుడు అతను అవసరం లేదు మేడం, అతను వచ్చినా కూడా అవసరం లేదు నాకు, కానీ హీ హ్యాస్ టు పనిష్ మేడం. ఓకే. సో ఎగ్జాక్ట్లీ నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు? ఐ డోంట్ వాంట్ ఎనీ. అసలు తనకి ఏదైనా ఇబ్బంది జరిగింది, నష్టం జరిగింది, మోసపోయింది, లేకపోతే ఏదైనా జరిగింది అనుకుందామండి అన్యాయం, ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లేదా కోర్టుకి వెళ్ళాలి. ఈ రెండింటికి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అసలు? అదో పెద్ద $1 million ప్రశ్న. వాళ్ళకి ఇప్పుడు చేతిలో అధికారం ఏమైనా ఉందా? వాళ్ళే 11 అడుగులు ఊపుకుంటూ కూర్చున్నారు ఆ పక్కన, రోడ్ల పక్కన. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఈవిడ వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళబెట్టి ఆవిడేదో పెద్ద పంచాయతీ తీర్చేసే తీర్పర్లాగా ఓకేనమ్మా ఆవిడే జడ్జిలో ఫీల్ అవుతుంది శ్యామల గారు. మరి ఈ లాజిక్ నాకు అర్థం అవ్వలేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ వాళ్ళు చెప్తున్నారు, ఒక 50 lakhs ఇస్తాము, ఒక ఆమె అది ఇది అనేసి చెప్తున్నారు. నాకు అదంతా ఏం వద్దు. అతను మోసం చేశాడు, చాలా దారుణంగా మోసం చేశాడు. ఇఫ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆఫ్ మ్యారింగ్ మీ, దేర్ ఇస్ నో నీడ్ టు కాల్ మై పేరెంట్స్ అండ్ ఆల్. అదంతా అవసరం లేదు, మా పేరెంట్స్ తో మా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేకపోతే నేను చాలా బ్యాడ్ అయిపోయాను ఫ్యామిలీలో. అలా ఇప్పుడు బ్యాడ్ అవడం ఉందండి? ఆవిడ మ్యారేజ్ చేసుకోవడానికి, ఆవిడ మోసపోవడానికి ఆవిడేమి పెళ్లి కానీ ఒక ఇంటర్మీడియట్ చదువుకునే లేకపోతే డిగ్రీ చదువుకునే అమ్మాయి కాదు. తను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆల్రెడీ పెళ్ళయింది, ఓ పిల్లోడు కూడా ఉన్నాడు. ఆవిడ్ని ఇంకొకరి చేతిలో మోసపోయే పరిస్థితుల్లో మనం అయితే ఊహించుకోలేము. నేను మోసపోయాను అంటే ఎలా మోసం, అది నాకు అర్థం కాలే. ఒకవేళ ఆవిడ చెప్పిందంతా నిజమనుకున్నా కూడా ఆవిడకి ఇంకా డైవర్స్ అవ్వకుండా ఇంకొక ఆయన ఎలాగ పెళ్లి చేసుకోమని అడుగుతుంది? ఇంకొక ఆయన ఎలా పెళ్లి చేసుకుంటాడు? అందులో న్యాయం ఏముందని అసలు ఈ శ్యామలకు అర్థమైంది, నాకు అర్థం అవ్వలేదు. శ్యామల చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫ్లో ఆపకండి, పెట్టండి. అండ్ కోడూరులో కూడా నాకు న్యాయం వద్దు. అతను వచ్చి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటానన్నా సరే ఐ డోంట్ వాంట్, బికాస్ హీ మూవ్డ్ ఆన్ ఆల్రెడీ. హీ ఈస్ జస్ట్ కవరింగ్ హిమ్సెల్ఫ్. నాకేం కాకూడదు అని చెప్పేసి వాడికి వాడు కవర్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కానీ పనిష్మెంట్ అయితే అతనికి రావాలి మేడం. మీకు పిల్లలు ఉన్నారమ్మా? బాబు మేడం. ఎంత వయసు? 3 years. ఓకే. ఫైన్. అది తెలుసు. నా నుంచి నేను ఫస్ట్ నుంచి జెన్యున్ గానే ఉన్నాను. నా మ్యారిటల్ స్టేటస్ ఇది. ఇట్లా మాకు నా హస్బెండ్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాలేవు. 5 years అయింది. 2 years నాతో ఉండి తను మా హస్బెండ్ కి వేరే ఎవరో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఇది ఒకసారి ఆవిడ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని కొంచెం ఆ డేట్లు కరెక్ట్గా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే 5 years వీళ్ళకి పెళ్ళయింది, 2 years వాళ్ళ భర్త కలిసి ఉన్నాడు, 3 years బాబు ఉన్నాడు. ఇది సింక్ అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆవిడ ఒకసారి దాన్ని ఆలోచించుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇన్ఫోసిస్ లో సో హీ మూవ్డ్ ఆన్. తను నా దగ్గరికి ఏకంగా రావడం మానేశాడు. తను అలా ఉన్నాడు, కానీ తను చెప్పాడు నాకు క్లియర్ గా, లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లెట్స్ గెట్ డివైడెడ్ అనేసి చెప్పాడు. అన్ని తెలుసు శ్రీధర్ కి. ఈవెన్ మా హస్బెండ్ నుంచే క్లారిటీ తీసుకున్నాడు. అన్ని తెలిసే ఇలా చేస్తున్నాడు. అండ్ నేను కాదు ఫస్ట్ మూవ్ చేసింది. ఐ మీన్ ఐఎమ్ నాట్ ద వన్ హూ ప్రపోజ్డ్ ఫర్ లవ్ అండ్ మ్యారేజ్. ఇప్పుడు లవ్ అండ్ మ్యారేజ్ రిలేషన్ అది ఆవిడది క్లియర్గా చెప్తుంది. నేను కాదు మూవ్ చేసింది, లవ్ అండ్ మ్యారేజ్ అనే ప్రపోజల్ నేను కాదు తెచ్చింది. సో ఆయన తెచ్చాడని ఆవిడ చెప్తుంది. ఓకే, ఈవిడ తెచ్చిందా ఆయన తెచ్చాడు, కానీ మొత్తానికి ఇక్కడ మ్యాటర్ ఏంటి? లవ్ మ్యారేజ్. మరి ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ అన్యాయం కనిపించింది, ఎక్కడ రేప్ కనిపించింది,
ఎక్కడ ఇది కనిపించింది, అభాగ్యురాలు ఎక్కడ కనిపించింది, జగన్ రెడ్డికి ఎక్కడ కనిపించింది, సాక్షి మీడియాకి ఎక్కడ కనిపించింది, టీవీ నైన్కి ఎక్కడ కనిపించింది, నాకైతే కనిపించట్లే. కళ్ళున్నోడు ఎవరికి కనిపించదు. కానీ అది కనిపించేలాగా దృశ్యం సినిమాలలాగా ఒక మబ్బులు అయితే వేసేస్తారు వైసీపీ వాళ్ళు. పెట్టండి. నేనేం చేయాలనుకుంటున్నా అంటే నన్ను ఏం చేయమంటావు అంటే వై డిడ్ యు అప్రోచ్ మీ? మేడం ఇప్పుడు ఎలా ఎలా జస్టిస్ కావాలని చెప్పండి, ఎలా పనిష్ అవుతారు చెప్పండి. ఎక్స్పోజ్ అయితే పనిష్ అవుతాడు. అవును, ఎక్స్పోజ్ అయితే పనిష్ అవుతాడు అంటే అతన్ని ఇప్పుడు నేను బయట బట్టబయలు చేస్తాను అనుకోండి, అతను పనిష్మెంట్